హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సాటర్డే ఇవాళ. సో కొంచెం బాగానే టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇవాళ మిగతా గుంతలన్నీ తీసుకొని ఆ మిగతా చెట్లన్నీ మనం ఏం చేద్దామంటే ప్లాన్ చేసుకున్నాము. హోప్ వీఆర్ మేకింగ్ ఏ గుడ్ కంటెంట్ దట్ విల్ హెల్ప్ ఫ్యూ ఆఫ్ అస్ టు గెట్ ఇన్స్పైర్డ్ విత్ ఫార్మింగ్. అది మా ఉద్దేశం. ఎందుకు రికార్డింగ్ చేస్తున్నాము ఏంటి అంటే, సో ఒకళ్ళని చూసి ఇంకోళ్ళం మోటివేట్ అవుతామని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాము. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. మీ సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ వ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్స్. ఒక 18 ఇంచెస్ వరకు లోతు తోగాము. మళ్ళీ కొంచెం సాయిల్ లూజన్ చేసాను. రెండు గుంతలు తీసేసరికి ఫుల్ ఏమంటారు, బ్రీత్ చాలా ఫాస్ట్గా బ్రీత్ తీయాల్సి వస్తుంది. చాలానే ఎఫర్ట్ ఉంది. రెండు గుంతలకే సూపర్గా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకో 10 గుంతలు తీయాలి నాకు తెలిసి. సో యా, 1 by 1 చేస్తున్నాను. కొంచెం మూసొస్తుంది, బట్ యా 1 by 1 చేద్దాము. 10 గుంతలు తీయాలి ఇంకా. సో గోయింగ్ ఆన్, లెట్స్ సీ. సూపర్గా ఉంది శ్రమ మాత్రం. అసలు ఎప్పుడో ఒకసారి చేసే నాలాంటి వాడికి ఇలా ఉంటాయి. పాపం రైతులు డైలీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇదే పని చేస్తారు. వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత what I mean to say is, వాళ్ళు ఎంత కష్టపడతారు ఎండలో అది ఇది. ఒక 2 గుంతలు తీసుడుతోనే సూపర్గా ఏదో అలసిపోయినంత నొప్పులు, చేతులు నొప్పులేస్తున్నాయి. నాకు అదే అనిపిస్తుంది, చాలా
ఎఫర్ట్ పెడతారు పాపం వాళ్ళు. సో ఇది మనం ప్యాషన్గా చేస్తున్నాం, కానీ ఫార్మర్ మాత్రం రియల్గా ప్యాషన్తో చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఎవ్రీడే ఆ ఎఫర్ట్ చేయాలి. సో we all have to really thank all the farmers for what they do day in day out. వాళ్ళు చేయకపోతే మనం ఏం తినలేము. సో హ్యూజ్ రెస్పెక్ట్స్ టు ఆల్ ద ఫార్మర్స్ who are putting their energies to make us eat well. అందరం థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్, డోంట్ వేస్ట్ యువర్ మీల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేస్తే కానీ మనకు తెలియదు ఎంత ఎఫర్ట్ పడుతుంది ఏంటి అనేది. సో యా, మేక్ షూర్ దట్ యూఆర్ నాట్ వేస్టింగ్ ఫుడ్. 15 గుంతలు తవ్వాము నేను వెంకటేష్ అన్న కలిసి. సో మధ్యలో ఒక కరెంట్ వైర్ తెగిందని చెప్పేసి ఆయన చూడడానికి వెళ్ళాడు. సో మీన్ వైర్ నేను కొన్ని కంప్లీట్ చేశాను. సో బేసిక్గా 15 గుంతలు తవ్వాక కొన్ని చెట్లు అక్కడ పెట్టాము. సో అది చూపెడతాను నేను మీకు. సో ఇవి మొత్తానికి అయితే గుంతలు తీసుకున్నాము. ఇదో 2, ఇది 3, ఇది 4, ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 6, 7, 8, 9 అంటే బాగానే వర్క్ అవుతుంది. అలా బాగానే ఒక 3 hours స్పెండ్ చేశాను ఆల్రెడీ. సో లంచ్ టైం అవుతుంది. సో ఇప్పుడు చూసి మోస్ట్లీ లంచ్ చేసి వద్దామని అనుకుంటున్నాం. బట్ యా, లాట్ ఆఫ్ వర్క్. సో లాస్ట్ రోలో వచ్చేసి పెద్ద చెట్టు పెడదాం అనుకొని, ఎందుకంటే బౌండరీ వాల్ ఉంది కాబట్టి. ఇక్కడ మామిడి, పనస, ఉసిరి ఈ చెట్టు పెడదామని, అందుకే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చాము చెట్టుకి. యూజువల్గా 10 plants అయితే మనం ఇప్పుడు 5 plants పెడుతున్నాము. సో ఏంటంటే వాటికి కొంచెం స్పేస్ దొరికిద్ది గ్రోత్కి. సో అవి పెట్టినాక మళ్ళీ వీడియో చూపెడతాను మీకు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇలా ప్రతి మొక్కకి జై శ్రీమన్నారాయణ అనుకుంటూ చేస్తున్నాము, జస్ట్ సో దట్ ఈల్డ్ అనేది ఆ భగవంతుని ఆశీర్వచనంతో రావాలని. జై శ్రీమన్నారాయణ. అన్న వచ్చిండు హెల్పింగ్కి. గుంతలు పాపం తీసి వెళ్ళాడు. కరెంట్ వైర్ అక్కడ ఏదో తెగిపడిందంటే మళ్ళీ జై శ్రీమన్నారాయణ. సో ప్రతి మొక్కకి కంపల్సరీ శ్రీమన్నారాయణ నామస్మరణ చేసే పెడుతున్నాం. సో ఆ కరువులోకి వెళ్ళి వాటర్ ఇలా వచ్చేసి ఇలా మళ్ళీ నార్మల్గా వస్తాయి. అది నాకు చేయడం రాదు, అన్నకే వచ్చు ప్రాపర్గా.
జయ శ్రీమన్నారాయణ. సో మొక్కలన్నీ నాటుకున్నాము, ఇక్కడ నుండి లాస్ట్ వరకు వాటర్ కూడా పెట్టేసాము. సో ఇవాళ ఒక 15 మొక్కలు నాటుకున్నాము. 3rd 4 5 6 7 8 9 and 10. ఆ చివరన ఒక 5 పెద్ద మొక్కలు చూపెడతా. సో మ్యాంగో ఒకటి, దెన్ ఇక్కడ ఉసిరి, ఇది ఉసిరి మొక్క, దెన్ పనస. సో మ్యాంగో, ఉసిరి, పనస, ఇంకో ఉసిరి. సో ఇంకో ఉసిరి చెట్టు పట్టుకున్నాము, మళ్ళీ మ్యాంగో. సో బేసికల్గా ఈ రోలో 5, ఆ రోలో 10, లాస్ట్ రోలో 10. సో మొత్తానికి 15 మొక్కలు నాటాము, మిగతాయి మళ్ళీ రేపు. సో టోటల్లీ 15 మొక్కలు నాటుకున్నామండి. సో ఇది ఇవాళ పని. సో మీకు కనుక ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.